బాబా నమస్తే. నమస్తే నాన్న. అంటే మీ పేరు? నా పేరు దేవ సహాయం. ఏం పని చేస్తారు? నేను కూలి పని చేస్తా. ఎలా ఉంది? పర్లేదు మీ ఆదాయం? ఆదాయం పర్లేదు. ప్రభుత్వం వచ్చినా ఇంకా బాగా అన్ని పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అంతా బాగుంది. ఈ 13 నెలల్లో కూడా నెంబర్ 1గా ఉంది. పరిపాలన కూడా బాగుంది. అవి ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. అవునా? ఎలా అనిపించింది అసలు పరిపాలన? కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఎల్లకాలం ఉండాలని మాకు అనిపిస్తుంది. 2 సంవత్సరాల్లో ఎన్నో ఆదాయాలు తీసుకొచ్చాడు. అన్నీ చేశారు. పవన్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు వీళ్ళందరూ శుభ్రంగా పరిపాలించాలని ఉంది. మాకు మనస్ఫూర్తిగా ఉంది. పక్కా టీడీపీ కార్యకర్తను నేను. అది బాబా ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 మీద 6 పథకాలు అమలు చేస్తుంది కదా? అవునా? ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. అవును. ఎలా అనిపించినాయి ఆ పథకాలు? ఆ పథకాలు ఎప్పుడు ఎల్లకాలం అట్లా జరిగితే ఉండా పథకాలు కూడా అమలు చేస్తారు. దాంట్లో మాట అంటే వెనక్కి వచ్చే పని ఉండదు. బాగా చేస్తారు పథకాలన్నీ కూడా. ప్రభుత్వం పరిపాలన కూడా బాగుంది. అంతా బాగుంది. పిల్లలు కూడా చక్కగా చూస్తున్నారు అందరినీ. అమ్మ ఒడి వేసారు, అన్నీ చేశారు శుభ్రంగా. ప్రజలు కూడా చాలా సంతోషంగా నవ్వుతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నారా? లోగడ ఒక్క మనిషికి వేసారు కదా. ఇప్పుడు 4 పిల్లలు ఉండలు కూడా పడుతుంది, 3 పడుతుంది, 2 పడుతుంది, 1 పడుతుంది. అన్ని ప్రభుత్వం అన్నీ బాగా చేస్తుంది. ఇప్పుడు చూసుకుంటే సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ బండ్లు అంటున్నారు. 2 ఇచ్చేసాడు అన్న. 2 కూడా డబుల్ బండి. చాలా మందికి ఇంకో బండి ఉంది. ఆ బండి కూడా పడిపోతుంది. వేస్తారు. దాంట్లో పరిపాలనలో తేడా ఉండదు. కూటమి ప్రభుత్వం వచ్చినాక అంతా బాగా జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే త్వరలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అంటున్నారు. అది ఇక ఇచ్చేస్తారు నాన్న. ప్రభుత్వం మాట అన్నాక మాత్రం అసలు ఏది వెనకాడికి పని ఉండదు. పరిపాలన కూడా అట్టాగా ఉంటుంది నాన్న. కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలు మారారు, మనుషులు మారారు, అంతా మారారు. ప్రశాంతంగా రోడ్ల అమ్మడి తిరుగుతున్నారు. రైతులంగా పగలనక చాలా బాగా ఉంది ప్రభుత్వం. బాబా ఇప్పుడు చూసుకుంటే నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా, లేదంటే ప్రజలకు దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా? వాగ్దానం చేశారు కనుక ఉచితం బస్సు పెడితే బాగుంటుంది నాన్న. పెడితే బాగుంటుంది. వాగ్దానం చేశారు కదా, అదే దాని మీద ఉంటారు ప్రజలు కూడా. ఇప్పుడు చూసుకుంటా బాబాయ్, గత పరిపాలనలో విద్యా సంస్థలు ఎలా ఉండేది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చినాక విద్యా సంస్థలు బాగున్నాయి నాన్న. గతం ఏముందో గతమే లేదు. తనుకుండా గుద్దుకుంటూ రోడ్లో పడతాం, ఎదురు మాట్లాడితే మేనేజ్మెంట్ కార్యకర్తలు తీసుకెళ్ళి లోన పడేపీయటం. ఇక అంత తప్ప ఏం లేదు నాన్న. పరిపాలన చేసింది లేదు, అభివృద్ధి లేదు, ఏం లేదు. మేమే భయంగా తిరిగిపోవడం. మేమే భయపడేది మాకు మాదిరిడు ఏముంది. అంతా తనం తింటాం. బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే చాలా చోట్ల వినిపించే మాట ఏంటంటే, గత ప్రభుత్వం గంజాయి రాజ్యం, చిన్నపిల్లోడికి కూడా గంజాయి దొరికేది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి అరగొట్టింది అంటున్నారు. 90% అరకట్టేశారు నాన్న. ఇంకొక శాతం 10% ఉంది. 100లో 90 అయిపోయింది. 10% కూడా ఈ 15 నెలల్లో తయారు చేసి మొత్తం తొక్కేస్తారు. ఏమి ఉండదు ఇక. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, గతంలో పెన్షన్లో 3,000 రూపాయలు 4 విడతలు పెంచిచ్చారు. అవునా? ఇదే ఇప్పుడు 4,000 రూపాయలు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అందించడం జరిగింది. ఎలా అనిపించింది అసలు? కూటమి ప్రభుత్వం 4,000 అన్నా, 4,000 తర్వాత 3,000 మొత్తం అన్ని కలిసి 7,000 ఒక్కసారి ఇచ్చారు నాన్న. అమౌంట్ 7,000 ఒకసారి ఇచ్చేసారు. అంతకుముందు జగన్ గారు ఏమో 500 పెంచుతాక 1000 రూపాయలు 500 పెంచుతాక 5 సంవత్సరాలు పట్టింది. వీళ్ళు మొత్తంలోనే మాట తప్పుకోకుండా ఒకసారి ఇచ్చేసారు కదా నాన్న. అది జరిగింది. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, త్వరలో రైతులకు అన్నదాత సుఖీభావ పేరున 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు. చేస్తున్నారు. నిజంగా జమ చేస్తారా కూటమి ప్రభుత్వం? అస్సలు వెనకాడే పని ఉండదు నన్ను. జమ చేసేస్తారు. అమరావతి రాజధాని పూర్తవుద్ది అంటారా? అస్సలు ముందే తయారైపోతుంది అన్న. 5 సంవత్సరాల ముందే తయారవుతుంది. అమరావతి కానీ, పోలవరం కానీ మొత్తం పనులన్నీ ఏవి కూడా ఆగున్నాను చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. నిజంగా 20 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారంటారా? 20 లక్షల పైన ఇస్తాడు నాన్న. మొత్తం అమరావతి పూర్తి అయిపోయి 20 లక్షల పైన ఇస్తాడు. మాట తేడా ఉండదు ఇక రోజు ఇచ్చేది. అయినా వీళ్ళకి మళ్ళీ రవి గారికి ఎక్కడైతే తేవాలా, ఏం చేయాలా అన్నీ అట్ట వెళ్తున్నారు. కానీ వీళ్ళకి మళ్ళీ ఆడిని లోనపడి వీళ్ళు లోనపడిన ప్రభుత్వం పరిపాలన ఇట్లా అసలు ఆ ఊసులోకి రావట్లే. ఆయన చక్కగా మొత్తం అన్ని పైనుంచి నిధులు తీసుకుంటున్నాడు. శుభ్రంగా పనులు చేస్తున్నాడు. శుభ్రంగా సాగుతుంది. ఏంటి మీ నియోజకవర్గం పేరు? మెజ్జాపురం నాన్న. ఏలూరు మండలం మెజ్జాపురం, నూజివీడు తాలూకా. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? సారథి గారు నాన్న. ఎలా ఉంది ఆయన పరిపాలన? నెంబర్ 1గా ఉంది నాన్న. సారథి గారు కూడా బాగుంది. సారథి గారు మొత్తం మినిస్టర్ గారు అయినా సరే మొత్తం ఇళ్ళంటి తిరుగుతున్నాడు, గ్రామం తిరుగుతున్నాడు నాన్న. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటున్నారా? అసలు ఫోన్ చేస్తే చాలు నాన్న. ముందు ఎవరినైనా ముందు పురమాకి పంపిస్తాను నాన్న. అది బాబాయ్, ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు అందిస్తారు నాన్న. 90 అది ఇది అంటారు, 100కు అందిస్తారు. అంత చక్కగా చేస్తున్నారు.
ఇప్పుడు చూసుకుంటే బాబా గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉండేవి, ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా నడిచి వెళ్తాకే ముసలోళ్ళు ఎదరా వెనక పడతా ఉండేవాళ్ళు, అసలు బళ్ళు వెళ్తుండే బళ్ళ మీద చచ్చిపోయేవాళ్ళు అంతా చేసి. ఇప్పుడు గుంటల్లో ఏమి లేవు, రోడ్లు కూడా చక్కగా తయారైపోయినాయి నాన్న. రోడ్లు నెంబర్ 1గా ఉండే రోడ్లు. సరే బాబు. సరే.